హై వ్యూస్. మంచు ఫ్యామిలీలో మంచు కరగటం మొదలైంది. ఏంటి ఆ మంచు? పరువు అండి. సీరియస్లీ, పరువు అన్నది ఈరోజు ఆల్మోస్ట్ రోడ్డుని పెట్టేశారు. మంచు మనోజ్ అండ్ తన భార్య మౌనికా రెడ్డి, మంచు మౌనికా రెడ్డి, గతంలో భూమా మౌనికా రెడ్డి, వీరి మీద దాడి చేశారు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు అంటూ మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి మోహన్ బాబు ఏంటి ఏకంగా తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక వల్ల ప్రాణహాని ఉందని చెప్పేసి ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఎవరికి అర్థం కాలేదు. ఇదిగో మార్నింగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి వద్ద ట్విస్టుల మీద ట్విస్టులు. ఏంటని చెక్ చేస్తే తెలిసింది ఏంద్రయ్యా అంటే మన విష్ణు వచ్చేసి మధ్యలో భారీ ట్విస్ట్ ఇచ్చాడు. అసలు చెప్పింది ఆ విష్ణు చెప్పింది నాకు పిచ్చి లేచింది. అసలు కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, ఆమె సరిదిద్దుకుంటాం. మీడియా దాన్ని హైలైట్ చేయొద్దు. ఏ మీడియా హైలైట్ చేసింది? ఎవరు హైలైట్ చేశారు? మంచు మనోజ్కి వచ్చేసి మెడికల్ లీగల్ రికార్డు చెక్ చేస్తే అతని కాలు మీద, మెడ మీద అండ్ ఛాతి మీద గాయాలైనట్లుగా ఉన్నాయి. అతనికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చినారు డాక్టర్స్. అండ్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఎవరైతే దాడి చేశారని మనోజ్ అంటున్నాడు, బట్ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసి విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి అని చెప్పేసి మన విష్ణుతో పాటు కలిసి వాళ్ళు బిజినెస్ చేస్తారన్నమాట. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడు. పహడేశ్వరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ ఆ ఇంట్లో వచ్చేసి మా అమ్మ మన అంతపాటు నేను కూడా ఉంటున్నాను, సంవత్సరం పైగానే ఉంటున్నాను అని చెప్తున్నాడు. అండ్ విష్ణు వచ్చేసి దుబాయ్లో ఉంటాడని చెప్తున్నాడు. అండ్ లక్ష్మి వచ్చేసి జూబ్లీహిల్స్ వాళ్ళ ఫిలిం నగర్ వెళ్ళేదారులు ఇల్లు ఉంటుంది, మంచు మోహన్ బాబుది. అది ఆ ఇల్లు లక్ష్మికి అక్కిచ్చేసి ఉన్నాడు. ఇంకా ఎక్కడ నేను ఆస్తి కోసం పోరాడుతున్నాను, ఇంకెక్కడ వచ్చేసి నేను ఈ రకంగా వారి మీద లేనిపోయిన విధంగా దాడులు తెగబడ్డాను. మంచు మనోజ్ అనేవాడు ఏ రోజు కూడా డబ్బు కోసం ఆశపడింది లేదు. నేను న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం పోరాడుతూ ఉన్నాను. నా మీద లేనిపోయిన అభండాలు వేస్తే నేను తట్టుకోలేని, నువ్వు ఊరుకోను. ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటిది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీకు అన్నీ కనపడతాయి, బట్ దాన్ని మాయం చేస్తే ఇంకెలాగా? ఇక మా నాన్నగారు నా మీద ఇచ్చి కంప్లైంట్ అవుతుందో అవన్నీ అవాస్తవం. ఆస్తి కోసం నేను గొడవ పడతాం ఏంటి? ఆయన ప్రాణహాని ఏంటి? మా వల్ల మమ్మల్ని కొట్టింది కాక. ఎక్కడైతే మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి ఆర్థికంగాని, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో అండ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ విషయంలో దాడి చేసే విషయంలో ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి నేను మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ సైడ్ నిలబడ్డప్పుడు ఇక అప్పటి నుంచి నా మీద వీళ్ళు అటాక్ చేయడం మొదలెట్టున్నారు. ఇన్నాళ్ళు వచ్చేసి మానసికంగాని, ఈరోజు ఏకంగా ఫిజికల్ కూడా నా మీద అటాక్ చేశారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి. అది కూడా ఏంటి? ఫైనాన్షియల్గా. అంటే గవర్నమెంట్కి వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ ఫీజు కలెక్ట్ చేసేది ఒకటి, ఐటీ కట్టేది ఒకటి, ఇక్కడ ఉండేది ఒకటి. అండ్ అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అవన్నీ నిజాలు అన్నట్టుగా మంచు మనోజ్ అంటున్నాడు. అవన్నీ నా దగ్గర ఉండి ప్రూఫ్ నేను అందిస్తా అంటున్నాడు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వీళ్ళని కోట్ చేస్తూ, ఇక్కడ డీజీపీని అక్కడ డీజీపీని ట్యాగ్ చేస్తూ సింపుల్గా ఏమంటున్నాడు, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం జరిగేంత వరకు కలవాల్సిన అందరినీ కలుస్తా, నా దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి మనోజ్ చెప్తా ఉన్నాడు. మోహన్ బాబు వచ్చేసి ఏమంటున్నాడు, జల్పల్లిలో, దట్ మీన్స్ శంషాబాద్కి దగ్గర జల్పల్లిలో మా ప్యాలెస్ అన్నది ఏదైతే ఉందో దాని వాల్యూ వచ్చేసి అరౌండ్ 100 crores. ఒకప్పుడు మంచు లక్ష్మి వచ్చేసి హోమ్ టూర్ అంటూ తన జూబ్లీస్లో ఇల్లు మొత్తం చూపించింది, అక్కడ ఇల్లు కూడా చూపించింది. ఆ జలపల్లి ఉన్నటువంటి ఇల్లు మామూలు ఇల్లు కాదు, అసలు ప్యాలెస్ అన్నట్టు. ట్విస్ట్ ఏంటంటే, న్యూస్ చెక్ చేసి నాకు తెలిసింది ఏంటంటే అది సౌందర్య ఇల్లు అంట. సౌందర్య మరణించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు వచ్చేసి ఇక వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు లేదన్నప్పుడు ఇంకా ఆమె లేనప్పుడు ఇది ఎందుకని చెప్పేసి అలా క్లియర్ చేసుకున్నారట. ఇలా కొంతమంది ఏమంటున్నారు, అది సౌందర్య ఇల్లు, దానికోసం ఇప్పుడు వీళ్ళంతా కూడా పోటీ పడుతున్నారు, ఎందుకంటే ఆ ఇల్లు ఎక్స్ట్రాడినరీ విలువ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారు, లేదు మోహన్ బాబు ఆక్యుపై చేశాడని చెప్పేసి ఇంకొంతమంది వచ్చేసి ఏమంటున్నారు, ఒరే నాయన అది మోహన్ బాబు కొనుక్కున్నాడు, అదో బ్రహ్మాండ కట్టించుకున్నాడు, అద్భుతమైన ప్యాలెస్లా ఉండిద్ది అది, దాని చుట్టూ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి, ఇంక ఇల్లు కట్టుకోలేదు, ఇది మాత్రం కట్టుకున్నాడు. సో అది రకంగా వచ్చేసి గెస్ట్ హౌస్ టైప్ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఫామ్ హౌస్ టైప్ అనుకోవచ్చు. త్వరలో వచ్చేసి అదే వచ్చేసి హాట్ కేక్ లాగా ఉండిపోయింది సిటీలో మధ్యలో అన్నట్టుగా అని చెప్పేసి అన్నాడు. సరే, విషయం ఏంటి, ఆ ప్యాలెస్ వర్త్ 100 కోట్లు కాబట్టి అది కావాలని మనోజ్ అడుగుతున్నాడు, నేను కాదు కూడదని చెప్పేసి నా మీద దాడి చేయడానికి ఏకంగా నాకు ప్రాణహాని తలపెట్టాడని చెప్పేసి అలా అంటారు.
ఇక మంచు మనోజ్ వచ్చేసి ఇప్పుడున్నారు కదా మన మోహన్ బాబు భార్య ఎవరైతే ఉన్నారో నిర్మలా గారు, తనకు పుట్టినటువంటి బిడ్డ. మంచు లక్ష్మి వచ్చేసి ఈ నిర్మల గారి యొక్క అక్క ఉన్నారు, ఐ థింక్ విద్యాదేవ్ అనుకుంటా, ఆమె మరణించున్నారు. ఆమె పుట్టిన బిడ్డలు వాళ్ళు. బట్ ఏ రోజు కూడా ముగ్గురు వేరు వేరని ఎవరు చూడలేం, బ్రహ్మాండంగా ముగ్గురు కూడా కలిసిమెలిసి ఉంటుంటే సంతోషంగా ఉన్నారు. అయితే విష్ణు పలు సందర్భాలు చెప్పేది ఏంటంటే మనోజ్ వల్ల లేనిపోని తలనొప్పులు వస్తూ ఉంటాయని, మనోజ్ వల్ల లేనిపోని హెక్టిక్ థింగ్స్ అన్నది మా అమ్మకి మా నాన్నకి వస్తాయి అని రకరకాలు చెప్తా ఉంటాడు. దెన్ ఈ రోజు కూడా ఏమంటాడు మనోజ్ కూడా, అసలు ఫ్యామిలీ దగ్గర ఆస్తిని వాడుకుంటూ ఎంజాయ్ చేయడం కావచ్చు, బిజినెస్ చేయడం కావచ్చు, లేదన్నప్పుడు సినిమాలో పెట్టి పోగొట్టడం కావచ్చు, ఇవన్నీ చేసింది విష్ణు, నేను కాదు. 8 సంవత్సరాలుగా నేను ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నా, సినిమాలో నటిస్తూ ఉన్నా కానీ రిమైనింగ్ అన్నీ కానీ నేను ఎక్కడ కూడా నా స్వార్థానికి వాడింది లేదు, నా వల్ల ఎవరు నష్టపోయింది లేదు. విష్ణు చూడండి, డబ్బులు కానీ ప్రాజెక్టులు కానీ అవి కానీ మొత్తం మనోడి దగ్గరే ఉంటాయి. బట్ అతనినేమనరు, నన్ను మాత్రం అంటున్నారు. ఏంటిదంతా అని చెప్పేసి అతను అంటున్నాడు. ఇక లక్ష్మి వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఆమె కన్వే చేయడానికి ప్రయత్నించిందట వాళ్ళ నాన్నకి అండ్ తమ్ముడికి మధ్య అసలు ఏం జరిగింది ఏంటి, ఇది ఫ్యామిలీ కదా మనం చూసుకుందామని చెప్పేసి. బట్ అవల ఆమె సైతం ముంబైకి వెళ్ళిపోయింది. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, ఆమె ముంబైలో ఉంటుంది అన్నదానికి సంబంధించి నిజం అన్నట్టు ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ విష్ణు వచ్చేసి దుబాయ్కి వెళ్ళిపోయినాడని చెప్పేసి ఎక్కడైతే మన మనోజ్ చెప్పాడు ఆల్మోస్ట్ అది కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే జల్పల్లిలో ఈ మోహన్ బాబు అండ్ తన మిస్సెస్ ఉంటున్నారో అదేంట్లో మనోజ్ కూడా ఉంటున్నారు. బట్ ఆ ఇల్లు తనకు కావాలని మనోజ్ అడుగుతున్నాడు అన్నట్టుగా ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆస్తి పంపకాలన్నీ అయినాయి అంటున్నారు, బట్ అవ్వలేదు అన్నట్టుగా మనోజ్ అంటాడు, నాకు న్యాయం కావాలి అంటాడు. సో చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి ఇక్కడ. క్లారిటీ ఏంటంటే సింపుల్గా ఇందాక కూడా మనోజ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో తనని ఎవరు కొట్టారు ఏంటి అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తే తెలిసిందని చెప్పాడు కదా. దెన్ పోలీసులు పహడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలో ఇంటికి రావడం జరిగింది. మోహన్ బాబు ఇంట్లో ఉన్నారు. జస్ట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ అది ఏంటంటే మోహన్ బాబు వచ్చేసి ఇది ఫ్యామిలీ సమస్య, ఏది ఉంటే మేము చూసుకుంటాం, మీరు వెళ్ళొచ్చు, నేను విచారణగా సహకరించను, అసలు విచారణ చేయొద్దని చెప్పేసి పంపించాడట. బట్ మోహన్ బాబు ఏం చేశాడు, మనోజ్ మీద కంప్లైంట్ ఇచ్చున్నాడు. మనోజ్ భార్య మౌనిక మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు. కొంతమంది వచ్చి మమ్మల్ని కొట్టి మా ఇల్లు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారు, మాకు ప్రాణహాని ఉంది, ఇదిగో నా వయసు 78 సంవత్సరాలు, ఎంత కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా, అయినా ఇప్పుడు ఈ వయసులో నాకేంటి అకస్మాత్తుగా ఈ కష్టం అని చెప్పేసి అతని కంప్లైంట్. మనోజ్కి సంబంధించిన కంప్లైంట్ సంబంధించి పోలీసులు ఇంటికి వచ్చారు మోహన్ బాబుని అడగటానికి. బట్ అవసరం లేదు ఇల్లు అని చెప్పేసి అని అన్నారని చెప్పేసి ఒక వార్త. బట్ ప్రాణహాని ఏకంగా ఏది మోహన్ బాబు పెట్టిన కంప్లైంట్ దాని మీద ఇంకా పోలీసులు వచ్చినట్టు లేరు మనోజ్ క్వశ్చన్ చేయడానికి. మనోజ్ ఏమన్నాడు, ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్ అండ్ ఐఎమ్ రెడీ టు సబ్మిట్ ఆల్ ప్రూఫ్స్ అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు. అడుగడుగునా ట్విస్ట్లే. ఏకంగా ప్రాణహాని ఉందని చెప్పేసి తండ్రి కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటుంటే ఈ విష్ణు వచ్చే ఊరికో చిన్న సమస్యలు అంటున్నాడు. నిజంగా ఆ ఫ్యామిలీకి సరే అంతా మంజరాలను కోరుకుందాం, క్రమశిక్షణ అన్నాడు మోహన్ బాబు, నా బిడ్డను అలాగే పెంచా అన్నాడు. చివరికి క్రమశిక్షణ కాస్త అతి క్రమశిక్షణ అయింది, రోడ్డును పడాల్సి వచ్చింది ఫ్యామిలీకి సంబంధించిన పరువు అంతా కూడా. బట్ హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం, అన్ని సమస్యలు తీరిపోవాలా, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం.